పిల్లల ఈ సమయంలో దేవుడు మనకు సంఘ వాగ్దానాలు ఇచ్చాడు. మనం ప్రతి ఏటా దాదాపుగా 3 వాగ్దానాలు తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మనము ఈ వాగ్దానాల గురించి వింటాము, తెలుసుకుంటాం, కానీ ఆ సంవత్సరంలో ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అనేది మనము పరీక్ష చేసుకోం, లేక దాని గురించి మనం పరిశోధించాం. 2025లో ఆకోరులోను నేను నిరీక్షణ ద్వారముగా చేసేదన్నాను. అది ఆ మొదటి వాగ్దానము మీకు ఎలా ఉందో కానీ నా జీవితంలో, నాకే కాదు ఇంకా అనేక మంది జీవితాల్లో కూడా ఆకోరుల అనుభవాల్లో సాగినటువంటి దినాలే కనబడుతున్నాయి. ఆకోరు అంటే ఆల్మోస్ట్ అది డెత్ వ్యాలీ. మరణలోయ ఆకోరులో అంటే. నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. ఈ 2025 అంతా కూడా దాదాపుగా మరణలోయ అనుభవాల్లోనే నేను సాగుతూ వచ్చాను. అయితే ఒకటి, మరణలోయల్లో దేవుడు ఏమిస్తాడు? నిరీక్షణ ఇస్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మనకు కావాలి. కాబట్టి ఈ మరణలోయల్లో నేను లేక నువ్వు బ్రతుకుతూ వచ్చాము, నిలబడుతూ వచ్చాము అంటే దానికి కారణం ఏంటంటే, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభు ఏ వాక్యం అందించాలి? వాగ్దానాలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి వాగ్దానం మీదని కొంత వెలుగిప్పించాడు, కొంత ప్రత్యక్షత ఇచ్చాడు. దాన్ని నేను ఈ మధ్యాహ్నం ప్రభు ఇచ్చిన కృప కొలది, నా దేవుడు ఇచ్చిన సమయం కొలది నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, యెషయా గ్రంథంలో దయచేసి చూడండి, 45వ అధ్యాయం 1 నుంచి చదువుతాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా స్థలము సరళం చేసేదను, ఇత్తడి తలుపును పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి నూతన సంవత్సరం మొదటి పునరుద్ధరణ దినం కొంచెం మోకరిస్తారా? మోకరించగల వారందరూ చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధరణ దినంలో నన్ను నిలబెట్టావు. ఇంతవరకు నీ పరిశుద్ధ నామమును స్తుతించాం, ఆరాధించాం. మీ మరణం యేసయ్యా, మీ మరణం ప్రవచించడానికి బలం సమీపిస్తున్నాం. మీ వాక్యం వెలుగు ఎగురుతుంది, వెలుగు కలుగుతుంది కదా. నాతో మాట్లాడు ప్రభువా, నేను మెల్లని స్వరం నాకు వినిపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. మరి దేవుని పక్షంగా ఇక్కడ నిలబడి నేను కూడా బలహీనుడిని. ప్రభువా, నీ దాసుని బలపరచము, నా నిమిత్తమే అభిషేకించము, మరుగుపరచము, యుక్తమైన మాటలు ప్రకటించి కృపాశక్తిని మీ దాసు దయచేయమని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయాలి. 1 మినిట్ చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నువ్వు ప్రభు నమ్మకమైనా ప్రార్థన చేయి. ప్రభు నాతో మాట్లాడు. నమ్మిన వారు ప్రార్థన చేయండి. ప్రభు ఒక చిన్న కోరస్ పడదాం. ప్రభు ప్రేరిస్తున్నాడు. శాంతి కీబోర్డ్ ప్లే చేస్తారు. అందరూ హల్లెలూయా కోరస్ పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Thank you, Jesus. Holy Jesus. Thank you, Jesus. Loving Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Yes. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. స్తోత్రం, బలమైన దేవా ఇచ్చుడు వగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నీతి సూర్యుడా, ప్రేమ కలిగి గల తండ్రి, మీకు స్తోత్రములైనా 2026లో మొదటి ప్రభు దినం ఈ ఆదివారం మీ సంధిలో ఇంతవరకు స్తుతించాం. తిరిగి మీ ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ సిలువ మరణను ప్రచురపరచబోతుండగా మీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని దర్శించము. దేవుని రాజ్యము మాటలు కాదు, శక్తి ಎಂದು చెప్పినట్లుగా మీ శక్తి గల మాటలు మా జీవితాన్ని కట్టుటలో మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనను అభిషేకించండి, మరుగుపరచండి, మీ పక్షంగా మీ కార్యాలను జరిగించండి. అపాదకేయులు తంత్రము లాయపరుస్తున్నాం. పునరక్తిని ఆశిస్తూ యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ధ్యానం చేయడానికి అనేకమైనటువంటి సంగతులు నా ఎదుట దేవుడు ఉంచాడు. కానీ టైం అనేది నేను కొంతమేరకు ఫాలో అవుతాను. కాబట్టి ప్రభు ఇచ్చిన సమయం కొలది ఎంతవరకు మనం ధ్యానం చేయగలమో అంతవరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ పిల్లల మొట్టమొదటిగా చూసినట్లయితే నేను మీకు చెప్పాలి అని ప్రేమించిన సత్యం ఏంటంటే, ఇదేంటిది? పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబుల్.
ప్రపంచమంతటిలో దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదో. మొట్టమొదటిగా ప్రింట్ చేయబడింది బైబిల్ గ్రంథమే. అనేక భాషల్లో తర్జుమా చేయబడింది బైబిల్ గ్రంథమే. ఎక్కువగా అమ్మబడుచిన గ్రంథము బైబిల్ గ్రంథమే. అన్ని ఆటుపోట్లకు తట్టుకొని ఈ గ్రంథము సత్యమని నిరూపించినటువంటి ఆ అనుభవం కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని లేకుండా తీసివేయాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పాపం వారికి తెలియదు ఈ వాక్యాన్ని ఎవరు నశింప చేయలేరని. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి దైవ గ్రంథం బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. న్యూ ఇయర్లో, క్రిస్మస్లో, లేక అన్యులైతే లేక ఇతర మతస్థులైతే మీ పండుగల్లో ₹1000 పెట్టి మంచి మంచి బట్టలు, చీరలు కొంటారు. ఇదిగో నేను చెప్తున్నాను, ₹300 దగ్గర నుంచి తెలుగు బైబిల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్నో గ్రంథాలు చదివి ఉండొచ్చు. నేను ఆన్లైన్లో కూడా చెప్తున్నాను. ఒక్కసారి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి చూడండి, పరీక్షించండి, సత్యాలు తెలుసుకునండి. ఈ రోజులో చాలామంది క్రీస్తును ద్వేషించేవారు దీని మీద చెడు మాటలు పలుకుతున్నారు. ఇవి అబద్ధాలు. ఇందులో విశేషమైనటువంటి జ్ఞానం ఉంది, ఆదరణ ఉంది. పరలోకానికి రక్షణ మార్గం చూపిస్తుంది ఈ గ్రంథం. ధైర్యపరుస్తుంది, జీవితాలు మారుస్తుంది, దరిద్రులను ఐశ్వర్యులుగా చేస్తుంది, రోగులను స్వస్థపరుస్తుంది, బలహీనులకు బలమిస్తుంది, చీకటి ఉన్న వారికి వెలుగిస్తుంది. ఇది దివ్య గ్రంథము. ఎందుకంటే ఇది దేవుని వాక్కు. ఈ గ్రంథం యొక్క విశేషత ఏంటంటే ఇది ఒక పుస్తకం కాదు, ఇది 66 గ్రంథాలతో ఉన్నటువంటి గ్రంథము. 66 బుక్స్. పాత నిబంధనలు 39, క్రొత్త నిబంధనలు 27 గ్రంథాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చదివినా కూడా బోర్ అనిపించదు ప్రభు బిడ్డలకి. ఎన్నిసార్లు చదివినా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుంది. న్యూ రెవల్యూషన్, క్రొత్త ప్రత్యక్షతలు, క్రొత్త అనుభవాలు ఇది నేర్పుతుంటుంది. ఈరోజు బైబిల్ తెరిచిన ఇది నాకు ప్రారంభించినట్టు ఉంటుంది. ఈరోజు చదువుతున్నానా అనిపిస్తుంది. ఇంతటి గ్రంథము ఎక్కడుందండి? న్యూస్ పేపర్ నిన్ను చదివావు, ఈరోజు చదువుతారా? ఈరోజు చదివిన న్యూస్ పేపర్ రేపు చదువుతారా? చదువు. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ నావెల్ ఉందనుకోండి, మహా అంటే ఒకసారి చదువుతావు, 2 సార్లు చదువుతావు, తర్వాత చదివినా పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. కానీ చదివే ప్రతిసారి కూడా నూతనంగా కనబడేటటువంటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి ఎవరో యేసు ప్రభువుని ద్వేషించే వాళ్ళు ఇది చెడ్డ పుస్తకం చెప్తే నమ్మడం కాదు. మీరు తీసుకోండి, అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది బుక్ ఆఫ్ ప్రాఫెసీ. నేను చెప్తున్నాను, నేను ఎందుకు ఈ బైబిల్ గ్రంథాన్ని గట్టిగా నమ్ముతానంటే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్య విషయం. అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను బైబిల్ నమ్మేదానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇందులో రాయబడినటువంటి ప్రవచనం అంటే ఈ దినాల్లో కొంతమంది పండితులు ప్రవచనాలు చెప్తున్నారు. అది కాదు ఇది. కొంతమంది పేర్లు మీకు తెలుసు, వాళ్ళ పేరు మనకు ఎందుకని. ఆ ప్రవచనం కాదు. ఈ ప్రవచనం ఏంటంటే జరగక ముందే 100 లేక కొన్నిసార్లు 1000 సంవత్సరములుగా పూర్వమే దేవుని ఆత్మ ప్రవక్తను ప్రేరేపించి వ్రాసినటువంటి గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు? ఆయన ఇంకా పుట్ల. మీకా ప్రవక్త ద్వారా మళ్ళీ చెప్తాం, మీకా ప్రవక్త ద్వారా దాదాపు ఆయన పుట్టకముందే 500 సంవత్సరాల పూర్వం 5వ అధ్యాయంలో యూదా బెత్లెహేములో పుడతాడు అని ఉంది. ప్లేస్ మెన్షన్ చేయబడింది. ఇంకెక్కడైనా దొరుకుతుందంటే ఆ అనుభవాలు ఎక్కడ లేవు. ఎవరికి జన్మిస్తాడు? దాదాపు 700 సంవత్సరాల పూర్వమే వ్రాయబడిన గ్రంథము యెషయా గ్రంథం ఉంది. 7వ అధ్యాయం 14 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును.
ఇంకా లోపలికి పోతే ఆది కాండంలోనే ఉంది, 2-3 అధ్యాయాల్లో, 2వ అధ్యాయంలో ఏమని? స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరం కలిగేసి. ఇది ఇంకా ముందు ఎప్పుడు 1000 పైన ఉంది. కాబట్టి ఈ రోజుల్లో నేను మొదటగా దేవుడు నాకు చెప్పమన్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదువుతున్నారు, ఎలా ధ్యానం చేస్తున్నారు. ఈ రోజున ప్రభు మీద చెప్పమంటే, డోంట్ నెగ్లెక్ట్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబుల్. దేవుని వాక్యమును చదువుటలో ధ్యానం చేయటంలో ఎవరు కూడా నిర్లక్ష్యపరులుగా ఉండకూడదు. అర్థం కాలేదు అంకుల్ అన్న పర్వాలేదు, అర్థం కాకపోయినా చదవండి, అర్థమైంది నేర్చుకోండి. అర్థమైందా? ఎన్నో ముళ్ళున్నాయి, చేప పడేయడంలే, ముళ్ళు తీసుకొని తింటున్నారు. అలాగే టీవీ లేక నీ ఫోను చూస్తున్నావు అంటే అర్థమై చూస్తున్నావా? నీ ఫోను, నీ కంప్యూటరు తెలియదు కానీ వాడుకుంటున్నావు. అలాగే అనుదినము వాక్యాన్ని చదివి ధ్యానం చేయాలని ప్రభు అందరిని హెచ్చరించమన్నాడు. నేను దేవుని దాసునిగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీలో చాలామంది బైబిల్ చదువుట ధ్యానం చేయటం మానివేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, చెప్పన్నాడు ప్రభు. ఏదో ఆదివారం అట్లా బైబిల్ సంకర పెట్టుకుంటూ వచ్చేసి వెళ్ళిపోతున్నావు, కానీ ఈ బైబిల్ తర్వాత నీకు అర్థమే కాదు, పక్కన పడేస్తున్నావు. ఈరోజు కమిట్మెంట్ తీసుకో. నేను ఎవరినో ఒకరిని అడిగాను, ఊరికే ఈ బైబిల్ చదువుతా అప్పుడప్పుడు భోజనం చేస్తావా అంటే చేస్తాను. ఎప్పుడు? అప్పుడప్పుడా? భోజనం అప్పుడప్పుడు చేస్తారా ఏమ్మా? అప్పుడప్పుడు, పండక్కి, ఆదివారం. దేవుని వాక్యం నీకు ఆహారంగా మారిపోవాలి. స్పిరిచువల్ డైట్. దేహానికి అన్నీ పెడతావు కానీ ఆత్మకి ఏం పెడుతున్నావు? ఇది జీవాహారం, జీవపు రొట్టె. వాక్యాన్ని భుజించాలంటాడు. నీ వాక్యమే నాకు వెలుగంటాడు. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని గట్టిగా చేపట్టండి, చదవండి, ధ్యానం చేయండి అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది నెంబర్ 1. ఒకవేళ ఇయర్ ఆఫ్ డిసిప్లైన్ కొంచెం కరెక్ట్ చేస్తాను. డిసిప్లిన్ ఏదో ఒకటి ప్రొనౌన్సియేషన్, ఫోనెటిక్స్. డిసిప్లిన్ అండ్ డిసిపుల్షిప్, శిక్షత్వం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఒక క్రమశిక్షణ నిర్ణయం ఏంటంటే, నేను అనుదినము వాక్యం చదువుతాను. ఎన్నిసార్లు చదువుతారు? కనీసం 3 సార్లు, లేదు కనీసం 2 సార్లు అయినా. అసలు చెప్పాలంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తీసి చదవండి. చదవలేని వాళ్ళకి ఆడియో బైబిల్స్ కూడా ఉన్నాయి, పెట్టుకొని వినండి, చదివించుకోండి. వాక్యం నీకు రింగ్ అవుతూ ఉండాలి. సామెత 4 నీ దేహములకు ఆరోగ్యం ఇస్తుంది, శక్తి ఇస్తుంది, నూతన శక్తి, నూతన బలం ఇస్తుంది, హోప్ ఇస్తుంది, వెలిగిస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క క్రమశిక్షణలో దేవుడు ఈరోజు మనకు చెప్పే మొదటి మాట ఏంటంటే, నా సన్నిధిలో వాక్యమును ప్రేమించి వాక్యమును చదవండి, వాక్యమును ధ్యానం చేయండి, ప్రార్థనాపూర్వకంగా. అది కూడా వీరింత వరకు మోకాళ్ళ మీద చదవండి. మోకాళ్ళు పనిచేస్తే దైవజనులు పెద్దవాళ్ళు చూసి, భక్త్ సింగ్ గారు, అరవిందం గారు, జేసస్ గారు మోకాళ్ళ మీద వాక్యం చదివారు. దట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మోకాళ్ళపై చదవడం. ఈ బాడీ సహకరించకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, బెండ్ చేయలేము. ఓకే, దేవుడు ఏమండు. కానీ యవనస్తులు కొంతమంది కాలు మీద కాలు వేసుకొని చదివేవాళ్ళు, ఈజీ చైర్లు కూర్చోదుకో, అది కాదు.
బైబిల్ చదవడం అంటే అర్థంటే యు ఆర్ లిజనింగ్ గాడ్స్ వాయిస్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. పెద్దవాళ్ళు నేను మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? చాలా గౌరవంగా నిలబడాలి కదా. ప్రియులను గమనించండి, మనకు అనిపిస్తుంది మన జీవితంలో ఆత్మీయ క్రమశిక్షణ చాలా కోల్పోయాము అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఈ 2026లో మన అందరి జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా, సేవాపరంగా చక్కని క్రమశిక్షణతో మనల్ని నడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. మనం తల వంచుదాం, మనం ఇదే చూపిద్దాం పిల్లల. సరే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క మాటలు దేవుడు ఎవరితో చెప్పాడు అని మనం చూసినట్లయితే కోరెషు ఇంగ్లీష్లో ఏమంటారు? సైరస్. చెప్పండి. సైరస్ ఇంగ్లీష్లో ఉంటారు, కోరెష్. ఇప్పుడు కోరెష్ అంటే అర్థం ఏంటి? పేరుకు అర్థం ఉందా అంటే ఉంది. సూర్యుడు అని అర్థం ఉంది, లేక సూర్యుని వంటివాడు, సన్ లైక్ అని అర్థం ఉంటుంది. సూర్యుడు అనే అర్థం ఉంది. ఇంకొక అర్థం ఏంటంటే శత్రువులను అణగదొక్కువాడు, శత్రువులను అణిచివేయవాడు ఉంది. హ్యూమిలేటింగ్ ఎనిమీస్, శత్రువును అణగగొట్టువాడు అనేటువంటి పేరుంది. ఈ రెండింటి చూసుకుంటే సూర్యునిలాగా ప్రజ్వలించేవాడు, జయశాలి, శత్రువులను అణగదొక్కేటటువంటి శక్తిమంతుడు ఈ యొక్క సైరస్, కోరెషు. ఇతడు పర్షియా దేశస్థుడు. ఇందాక చెప్పాను కదా, బైబిల్ చదవండి ఇది ప్రవచన గ్రంథం అని ఎందుకు చెప్తున్నాను మాట్లాడంటే దానికి ఒక కారణం ఉంది. ఒక అద్భుతమైనటువంటి సత్యం మీరు విని ఉండొచ్చు, కొంతమంది విని ఉండకపోవచ్చు. వినకపోయినా ఈ వాగ్దానం ధ్యానించే సందర్భంగా నేను ఆ గొప్ప సత్యాన్ని మీకు తప్పనిసరిగా గుర్తు చేయాలి. ఆన్లైన్లో కూడా చాలామందికి తెలియకపోవచ్చు, కొత్తగా వినేవారికి. ఈ గొప్ప సత్యం ఏంటంటే ఈ కోరెషు అనే పదము పేరు పెట్టి దేవుడు వ్రాయించినటువంటి సమయము ఎప్పుడు? మీరు జవాబు చెప్పాలా. ఈ ప్రవచనంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయమే కదా. ఇందులో కోరెషును గురించి చెప్పిన ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయి? కోరెషు ఏ వయసులో ఎప్పుడు రాశాడు? ముందు రాశాడా, వెనక రాశాడా? జవాబు చెప్తారా? చెప్పండి. ఎప్పుడు రాశాడు? తెలియదు కదా. వండర్ఫుల్ ట్రూత్. 200 సంవత్సరములకు పూర్వమే. ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్రాఫెసీ. ఇది చెడ్డ పుస్తకం కాదు తల్లి బాబు. సైరస్ అనే వ్యక్తి చరిత్రలో ఉన్నవాడు. అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు, స్తూపాలు ఉన్నాయి. కట్టుకథలేం కాదు, అనగనగా కథలు కాదు. బైబిల్ అంటే కథల పుస్తకం కాదు. ఇది సత్యముతో కూడినటువంటి గ్రంథం. ఇది వీ హ్యావ్ టు బిలీవ్. నేను చెప్తున్నా, నా జీవితంలో అనేక సంగతులు లోకం నాకు అర్థం కావు. కొన్ని కష్టాలు, బాధలు ఇవన్నీ చూస్తుంటే నాకేం కొన్ని అర్థం కావు. అంత మాత్రం దేవుడు లేడని నేను చెప్తానంటే నో. ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ గాడ్. దేవుడు ఉన్నాడని నమ్ముతా. వై అంటే ది వాక్యము యొక్క సత్యం అలాంటిది. ఈ వాక్యం యొక్క పునాది ఎలాంటిది? కోరెషు అనే ఒక పర్షియా దేశపు రాజు పుట్టక ముందే, మీరు నోట్ చేసుకో, 200 సంవత్సరాల పూర్వమే యెషయా 45లో అతని పేరు రాయబడి ఉన్నది. ఎంత అద్భుతం అండి. బైబిల్ తేలిగ్గా ఉందా మీకు? ఎవరీ ప్రాఫెసీ, ప్రతి ప్రవచనము అక్షరముల నెరవేర్పులోనికి వస్తూ ఉంది, వచ్చింది, రాబోతుంది కూడా. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపు. ప్రియులారా, ఈరోజు ఈ సందేశం ద్వారా కనీసం మీలో ఈ బైబిల్ పట్ల గౌరవము, ప్రేమ పుట్టుకొచ్చి ఈ గ్రంథాన్ని చదవాలి పట్టుదలతోని నిర్ణయం చేసుకుంటే చాలు. ఈ మెసేజ్కి అది ఫలం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీలో చాలామంది అనుదిన వాక్య జనాలు, క్యాలెండర్ వాక్యంతో తృప్తి పడేవాడు కూడా చాలామంది. క్యాలెండర్ వాక్యం సిగ్గుపడండి. క్యాలెండర్ వాక్యమా? నో.
కనీసం ఉదయం ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, లేకపోతే మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు కీర్తనలు, సామెతలు, నైటు కొత్త నిబంధనలో 1-2 అధ్యాయాలు చదవండి. అర్థం అయినా కాకపోయినా ప్రభు సన్నిధిలో మోకరించి చదవడం ప్రారంభం చేయండి. ఇది డిసిప్లిన్లో మొదటి భాగం. ప్రార్థనాపూర్వకంగా చేయండి. ఓకేనా? సో ఇది ఎంత విచిత్రం అండి. కోరేష్ పుట్టకముందే. అందుకే ఈయన బబులోను మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీరు ఎక్కడ చదవాలంటే దానియేలు గ్రంథములో తీయొద్దులండి. 5వ అధ్యాయంలో ఉన్న సందర్భం అది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము? బెల్తెషాజరు అను రాజు ఏం చేశాడు? దేవుని ఆలయములో దేవుని స్థలం వాడబడేటువంటి పరిశుద్ధ పాత్ర తీసుకొచ్చి అందరి రాణులతో కలిసి, సంస్థాన అధిపతులతో కలిసి పోసుకొని ఏం చేస్తాడు? కమ్మంగా తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఆ విగ్రహాలు ఆరాధిస్తున్నటువంటి సమయం అది. అప్పుడే శత్రురాజు పొంచి ఉన్నాడు. ఆ శత్రురాజు ఎవరో కాదు, సైరస్. కోరేషు. దానియేలు డిక్లేర్ చేశాడు, నీకు మీ నాన్న చూసి బుద్ధి రాలేదు, నెబుకద్నెజరు నుంచి పాఠాలు ఏం నేర్చుకోలేదు, నీ పని అయిపోయింది అంటే లెక్క చేయలేదు, జాగ్రత్తపడి. ఎందుకంటే నన్ను ఎవరు జయిస్తారు? బాబిల్ అంటే ఆ దినాల్లో చాలా వెరీ స్ట్రాంగ్ కంట్రీ, బలమైన రాజ్యం అది, కింగ్డమ్ అతిశయంతో ఉంది. ఇంకా బబులోను గురించి చెప్పాలంటే మాటలు చాలు. బబులోను యొక్క గొప్పతనం చెప్పాలంటే మాటలు చాలు. అనేక భవనాల మీద వేలనే తోటలు, అనేక గేట్స్ ఉంటాయట ఆ యొక్క నగరంలో, బబులోను నగరంలో కదా. మరి దేవుడు ప్రియులారా మనం గమనించినట్లయితే తన ప్రజలను ఏం చేశాడు? బాబిల్ రాజుకే అప్పగించాడు 70 ఏళ్ళు. అందుకే బైబిల్లో కూడా క్లియర్గా ఇచ్చాడు. చెరగ పంపిస్తున్నాడు ఇర్మియా ద్వారా, అరే బాయ్ వెళ్ళండి బబులోనికి వెళ్ళండి. దేవుడు చెప్తున్నాడు, మీరు పర్మనెంట్గా అక్కడ ఉండరు, 70 ఏళ్ళు అన్నాడు. అందుకంటే బైబిల్ ఈజ్ ద ట్రూత్, సత్యము ఇది. 70 ఏళ్ళు పీరియడ్ చెప్పేసి 70 ఏళ్ళు అచ్చంగా 70 ఏళ్ళు దాటిన తర్వాత ఏం జరిగిందో బైబిల్ ఉంది. దానిలో కూడా ఏం చేశాడు? గ్రంథము పరిశీలించి, ఇదిగో ఇర్మియా గారు చెప్పారు, 70 ఏళ్ళు పూర్తయిపోయి టైం అయిపోయింది అని 9వ అధ్యాయంలో బూడి తీసుకొని గోని పట్టుకొట్టుకొని తన పక్షంగా మూలుగుతూ ప్రలాపిస్తూ ప్రార్థించాడు దానియేలు. కాబట్టి ప్రియులారా, దేవునికి టైం టేబుల్ ఉంది. నీ జీవితంలో టైం టేబుల్ దేవుడి దగ్గర ఉంది. 2026 టైం టేబుల్ ఆయన దగ్గర ఉంది. ఏది ఎప్పుడు నిర్ణయం చేసి జరగాలందో జరుగుతుంది, అది తప్పిపోదు. ప్రియులారా, రేపు కూర్చున్నటువంటి భయాలు నీకుంటే గమనించాలి. ఉంటాయి భయాలు, కానీ రేపు అనేది కూడా ఆయన చేతిలో ఉంది. నీ టైం టేబుల్ ఆయన చేతిలో ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రభు వైపు చూడండి. నీ చూపులు అటు ఇటు చూడొద్దు. దిక్కుమాల చూపులు చూడబాకండి, భ్రష్టమైన చూపులు చూడబాకండి, అవిశ్వాసపు చూపులు చూడబాకండి. విశ్వాసపు చూపుతో దేవుని వైపు చూడండి, దేవుని వాక్కు చూడండి, వాక్య పిల్లలు నడవండి. భయం లేదు. కాబట్టి ప్రియులారా, దానియేలు 5వ అధ్యాయంలో బెల్తెషాజరు ఆ రాత్రి హతుడాయెను. హౌ ఇట్ హ్యాపెండ్, ఎట్లా జరిగిందంటే, ఈ యొక్క బబులోను చుట్టూ యూఫ్రటీస్ నది ఉంట, యూఫ్రటీస్. ఈ కోరెష్ ఏం చేశాడంటే ఆ నీటి మట్టాన్ని తగ్గించి పక్కతో పంపించేసేసి ఆ నదీ ముఖద్వారం ఎక్కడ ఉందంటే కొన్ని గేట్స్ లాగా, వాటిలో నుంచి బబులోను రాజ్యములో లేక పట్టలు ఎంటర్ అయ్యి చాలా సులువుగా జయించాడట. వెరీ ఈజీలీ విన్ అయ్యాడు, గెలిచాడు యుద్ధాన్ని. చూసారా?
ఎందుకు దేవుడు కోరేషుని తీసుకొచ్చిన అక్కడికంటే యెషయా 45లో ప్రవచనం ఉంది. 70 ఏళ్ళు నా ప్రజలు బబులోను దాసత్వంలో గడిపిన తర్వాత వారికి విడుదల కలగాలంటే ఒక రాజు రావాలి. ఎవరా రాజు చెప్పండి? కోరేష్ రావాలి. ఎంత అద్భుత పేరు! ఆయన దేవుడు పేరు పెట్టి పిలుస్తాడే, పేరు పెట్టి పిలిచే దేవుడు. ఎవరో ఒక రాజు వస్తాడంటే పక్కన పెట్టి, బట్ గాడ్ హ్యాస్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ కింగ్ సైరస్. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడున్నాడండి? అందుకే యెషయా అంటాడు దేవుడు ఒక చోట, నిజమైన దేవుడు అంటే రాగలవాడిని చెప్పండి. రాగలవాడిని చెప్తారా? చెప్పేవాడి దేవుడు. నేను చెప్తున్నా ఎన్నో సంగతులు. ఇదిగో బైబిల్ ద్వేషించేవారు ఎవరుంటే తీసుకోండి, ప్రకటన గ్రంథం చదవండి, మత్తయి 24 చదవండి. రాబోయే సంగతులు క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఎందుకు మీరు పెడచెవి పెట్టి బైబిల్ను చించి కాల్చి ద్వేషించి దేవుని ఉగ్రతకు నరకానికి తీర్పుకు లోనవుతారు? అవివేకుల మాటలు నమ్మొద్దు. ఎందుకు బాగా చెప్తారంటే దేవుడు చెప్పన్నాడు, ఎవరో ఒకరు ఆన్లైన్లో వినేవారు. నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే బైబిల్ సంపాదించుకునే పలుమార్లు చెప్తాను, మీకు బైబిల్ కావాలంటే నాకు కాల్ చేయండి. 9393553177 ఏ ఒక్కరైనా సరే ఫ్రీగా పంపిస్తాను. చదవండి ఒకసారి. ఇందులో తప్పులుంటే అప్పుడు పక్కన పడేయండి. కాబట్టి ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారని ముందుగానే చెప్పాడు. వెళ్ళేటప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు విడుదల కావాలా? విడుదల కావాలంటే ఒక రాజు కావాలి. ఆ రాజు కోరేష్ వచ్చాడు, జయించాడు. జయించిన కొద్ది కాలానికంటే ఒక వితిన్ 1 or 2 years లోపలనే ఆయన ఏంటంటే విడుదల ప్రకటించాడు. ఏమని? ఇశ్రాయేలు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అన్నాడు. హల్లెలూయా. ఒక చరిత్ర ఏమైపడిందంటే, ఈ కోరెషు జయించి వచ్చి అని కూర్చున్నప్పుడు యాజకులు ప్రవక్తలు వచ్చి చూపించారు, అయ్యా ఇదిగో మీ పేరు ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు అయ్యా చూపించారు. నీ పేరు ఇక్కడ ఉంది. చూశాడు, నా పేరా? అవునయ్యా నీ పేరేనయ్యా, నువ్వు వస్తావంట, మాకు ఏదో దీవెని ఇస్తావంట. దేవుడు చెప్పాడు. ఆశ్చర్యపోయాడు. అతడు అన్యుడి కావచ్చు, కానీ వాట్ ఐ బిలీవ్ విశ్వాసంలోకి వచ్చాడని నమ్ముతున్నా. దేవుడు వదిలిపెడతాడా? గ్రంథంలో యెషయా గ్రంథంలో చూపించారు. నా పేరుందా? ఉందయ్యా, నీ పేరుందయ్యా. ఎక్కడెక్కడ? ఇదిగో యెషయా గ్రంథంలో ఇదిగో 45 అధ్యాయంలో నీ తీగలు అదిగో వచ్చింది. మనం 45 అధ్యాయంలో రాయబడిందయ్యా, నువ్వు కోరేషు పేరు రాయబడి ఉంది అని అన్నప్పుడు ఆశ్చర్యపడంట. బైబిల్లో దాదాపు కోరేష్ పేరు ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? 23 times. నేను లెక్క పెట్టలేదండి, సమాచారం ఇస్తున్నా. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి, పలకండి. ఎన్నిసార్లు? అక్కల్లారా చెప్పండి, ఎన్నిసార్లు? 23 సార్లు. కీర్తన 23 గుర్తుపెట్టుకుని అయిపోయింది. కీర్తన 23 సార్లు రాయబడింది. ఓకే. కాబట్టి ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. యా గ్రాంటెడ్. దేవుడే చెప్తే నేనేం చేస్తాను. అందరికి ఆర్డర్ ఇచ్చాడు. మీరందరూ వెళ్ళిపోండి, పోయేటప్పుడు అందరికీ మంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చిపోండి అని చెప్పి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మీరు తర్వాత చదవండి. యెషయా గ్రంథంలో ఉంది, ఎజ్రా గ్రంథంలో ఉంది, 2వ దినవృత్తాంత గ్రంథాల్లో కనబడతాడు ఈ కోరేషు. 3 గ్రంథాలు, యెషయా, ఎజ్రా, 2వ దినవృత్తాంతములు. దాదాపు ఈయన 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చనిపోవడం జరిగింది. సరే, కాబట్టి సైరస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలులకు బబులోను చెర నుండి విడుదల ఇచ్చినటువంటి రాజు. ఎందుకంటే బైబిల్ సామెత ఉంది కదా, రాజుల హృదయాలు యెహోవా చేతులు ఎలా ఉన్నాయి? నీటి కాళ్ళు. ఆయన ఎట్ట తిప్పాలి తిప్పేస్తూ ఆయనకు ఉంది. మోడీ మనసు తిప్పాలని ఆయన తిప్పాలా, పవన్ కళ్యాణ్ హృదయం తిప్పాలా ఆయన తిప్పాలా, ఇంకా తిప్పలా.
చెప్తేనే జరుగుతుందన్నమాట. అంతే. అందుకని మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అది సరే. ఇక్కడ ఒక ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రస్తుత సత్యాన్ని మీకు చెప్తాను. ఏంటంటే, కొద్ది సంవత్సరాల కిందట ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. తెలుసు కదా మనకి. రెండో పరి ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గెలిచి ఆయన పదవిలో ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ టైం అయినప్పుడు ప్రపంచమంతా బిత్తరబోయే సత్యాన్ని ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, జెరూసలేం విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. అర్థమైందా? యెరూషలేము యొక్క రాజధాని ఏంటంట? ఇజ్రాయెల్ యొక్క రాజధాని ఏంటంట? ఇస్రాయేల్ దేశానికి రాజధాని ఏంటి? యెరూషలేం. హల్లెలూయా. అందుకే చెప్తానండి, సత్తాగల గ్రంథం ఇదే, ఛాలెంజింగ్ బుక్ ఇదే, మారని గ్రంథం ఇదే. జకర్యా 14 మీరు చూసినట్లయితే ప్రపంచ దేశాలకన్నిటికీ ప్రాబ్లమేటిక్ సిటీ జెరూసలేం అని రాయబడింది. ఈరోజు ప్రపంచ పరిస్థితులు చూస్తున్నట్లయితే సమస్యాత్మకమైనటువంటి దేశము ఫ్రాన్స్ కాదు, అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, చైనా కాదు, నార్త్ కొరియా కాదు. ప్రాముఖ్యమైనటువంటి దేశము ఇజ్రాయేల్, జెరూసలేం. అనేక మందికి అడ్డుబండగా ఉంది. ప్రతి దేశము ఎటువైపు చూస్తున్నారు అని అంటే జెరూసలేం వైపు చూస్తున్నారు, ఇజ్రాయేల్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ప్రవచనాత్మక గ్రంథము బైబిల్. యేసుప్రభు ఎవరయ్యా, ఏ దేశంలో పుట్టాడు అంటే, ఇప్పుడు చెప్పండి, యూత్ మీరు చెప్పండి, యేసుప్రభు ఏ దేశంలో పుట్టాడు, ఏ కంట్రీలో పుట్టాడు? గట్టి చెప్పండి. అమెరికానా? అమెరికా మొన్న వచ్చింది. ఇంగ్లాండా? లేదు, వాళ్ళు విగ్రహారాధకులే. మన ఆసియా ఖండం, మన అని చెప్తున్నా, మన ఆసియా ఖండం. భక్తులకు, దైవాన్వేషణకు పుట్టినిల్లు మన ఆసియా ఖండం. యూదులు మధ్యలో యూదునిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. చాలామంది ఇంగ్లీష్ దేవుడు, ఎవరు చెప్పారు ఇంగ్లీష్ దేవుడు అని? ప్రూవ్ ఇట్. ఇంగ్లాండ్ దేవుడా, అమెరికా దేవుడా, చైనా దేవుడా, బర్మా దేవుడా, జపాన్ దేవుడా? ఆయన లెక్క తీసుకుంటే ఆసియా ఖండంలో, మన ఆసియా ఖండంలో దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో యెరూషలేం దగ్గరగా పుట్టాడు ఆయన. కాబట్టి రక్షణ యూదుల్లోనే వస్తుందని ఉంది. లోకరక్షకుడు ఇశ్రాయేలులో పుట్టాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు, వస్తున్నాడు త్వరలో. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, ఈ రోజు కళ్ళారా చూస్తున్నావు. ఏమన్నా బిడ్డలారా, దేవుని వాక్యానికి మీరు కట్టుబడి ఉండండి. ఆషామాషిగా బ్రతకబాకండి. దేవుని ప్రతి మాట సత్యము, సత్యము, ముమ్మాటికి సత్యము. పెడచో పెట్టబాక. స్టాండ్ ఫర్ గాడ్, స్టాండ్ ఫర్ ద బైబుల్. ధైర్యం నిలబడండి. సత్యం కొరకు నిలబడాలి. చావస్తే సత్యం కొరకు, చచ్చిపోతే చచ్చిపోదాం. ఏమైంది? ఏం కలకల బతుకుతామా ఈ లోకంలో? కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఆయన ప్రధాని గారు, ఏం పేరు ఆయన పేరు? అయ్యా నెతన్యాహు. ఇంకేదో ఉంది అయ్యా, సరే నెతన్యాహు. నాకు మెమోరీ తగ్గింది కాబట్టి కొంచెం ఇబ్బంది, ఎరుకోబాకండి. ఒక కాయిన్ ప్రింట్ చేశాడు, కాయిన్. దాని మీద ట్రంప్ బొమ్మ వేశాడు. ఆయనకేం బిరుదు ఇచ్చాడంటే సైరస్. అయ్యా నువ్వు మాకు ఎలాంటి వాడివే? కోరేష్ లాంటి వాడవే అని పొగిడాడు ఆయన్ని. అర్థమైందా? ఫస్ట్ టైంలో ఆయన చేసిన పని యెరూషలేముని ముఖ్య పట్టణంగా ప్రకటించాడు. సైరస్ అనేటటువంటి ఆ బిరుదు అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళు ఇచ్చి కనపరిచారండి. ఓకేనా? రెండోసారి ఓడిపోయాడు. ఇక్కడ ఫ్రాన్సిస్ ఉన్నాడా లేడా? ఉన్నా సారీ చూపలేదు. నీతేం చెప్పానయ్యా? ట్రంప్ విల్ కమ్ అగైన్ అన్నానా? గుర్తుందా నీకు? అన్నానా? ట్రంప్ మళ్ళీ వస్తాడన్నాను. నేను పెద్ద ప్రాఫిట్గా చెప్పలే, బట్ ఐ నో ద బైబుల్.
సింపుల్ థింగ్ ఏంటంటే, ఎందుకు అన్నానంటే, కోరెషు కాలములో ఆనాడు ఇశ్రాయేలీలు విడుదల పొంది వెళ్ళి వాళ్ళు రెండవ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవాలయం ఉందా? లేదు. హేరోదు దాన్ని డెవలప్ చేశాడు బాగా. యేసు ప్రభు సేవ చేసినప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ ఒకనాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వస్తే శిష్యులు వచ్చి యేసు ప్రభుకి ఏం తెలుసులే అన్నట్లుగా, ప్రభువా అసలు ఈ టెంపుల్ ఇప్పుడు బాగా చూశాను, ఎంత అందంగా ఉంది ఇది, అబ్బాబ్బా రాళ్ళు పెట్టున్నాయో, ఆహా ఓహో అంటుంటే యేసు చూస్తున్నాడు. నా భాష చెప్తే ఏరుకోనుకోండి, అది పిచ్చోళ్ళారా అంటే నేను చెప్పే భాష బైబిల్ లేదండి. వారి పిచ్చోళ్ళారా, నేను మాట చెప్పమంటారా? ఏంటి ప్రభు అంటే, రాయి మీద రాయి ఉండదు అన్నాడు. రాయి మీద ఇంత పెద్ద దేవాలయం, పెద్ద పెద్ద రాళ్ళు, రాయి మీద రాయి ఉండదా? ఏంటిది? ప్రభు చెప్పాడు, జరగబోతుంది. మళ్ళీ చెప్తా, జరిగిందా చెప్పండి. ఇప్పుడు దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. చెప్పండి, రోషంగా చెప్పాలి. బుక్ ఆఫ్ ట్రూత్ జరిగింది. ఎప్పుడు? యేసయ్య పరలోకి వెళ్ళిపోయాడా? దాదాపు చెప్పాలంటే క్రీస్తు శకము 33-34 అనుకోండి, కరెక్ట్గా 70, అంటే ఆఫ్టర్ 36 years, 36 ఏళ్ళకి రోమన్ సైన్యము యూదుల మీద దండెత్తి యెరూషలేము మీద దాడి చేసి దేవాలయాన్ని నింపబెట్టేశారు, కాల్చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది బంగారంది చాలా ఉంది, ఆ బంగారంతో కరిగిపోయి కిందకు పోయి ఉంటుందని ఏం చేశారంటే ఒక్కొక్క రాయి తవ్వి పక్కన చేశారు. వేస్తే ఏం చెప్పాడు? రాయి మీద అయిపోయింది. అర్థమైందండి? బైబిల్ అంటే కథల పుస్తకమా? చెప్పండి అందరు నో చెప్పండి. బైబిల్ కంటే కథల పుస్తకమా? గట్టిగా నో నో. ట్రూత్. మరి ఏం విలువ ఇస్తున్నావు దీనికి నువ్వు? ఏ అక్క, ఏం బాబు, నీ రెస్పెక్ట్ ఏంటి నీ బైబిల్ మీద, గాడ్స్ వర్డ్ మీద నీ యొక్క గౌరవం ఏంటి? అప్పటి నుంచి వాళ్ళకి ఏమి తెలుసు? చెదిరిపోయారు అందరూ. యూదులందరూ ప్రపంచ దేశంతో చెదిరిపోయారు. మీకు తెలుసు, మన దేశానికి కూడా వచ్చారు. కేరళలో, ముంబైలో, ఈవెన్ గుంటూరు దగ్గర ఏదో ఒక ఊరు ఉంది, అక్కడ కూడా వచ్చేసారండి. మణిపూర్లో కూడా ఉన్నారండి. తెలుసా మీకు? ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారు. మన దేశం వాళ్ళకి చక్కటి ఆశ్రయం కల్పించింది. అందుకే చెప్పాలంటే, వై ఇండియా వాస్ బ్లెస్, ఈ మాత్రం బ్లెస్ చేయబడిందంటే ఓన్లీ వన్ కాజ్. నేను చెప్తున్నాను. అమ్మ, ఎందుకు బ్లెస్ తిరుగుతున్నారు మీరు? బయట ఎవరైనా రాబాకండి, లోపలికి ప్లీజ్ గో అండ్ సిట్ అవుట్ సైడ్. ఎవరైనా కావచ్చు, పోవాలని ఇప్పుడు వెళ్ళిపోండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి. ఇప్పుడే వెళ్ళాలంటే వెళ్ళి, ఉన్నవాళ్ళు లేబాకండి. ఎవరో మీకు లేసేవాళ్ళు, పిల్లలు కూర్చోబెట్టండి, కూర్చో. మన దేశము యూదులకు ఆశ్రయం ఇచ్చిన దేశము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. అందుకే ఈరోజు ఇజ్రాయెల్ కూడా మన భారతదేశం పట్ల కృతజ్ఞత కలిగి మనకు అండగా నిలబడుతుంది. తెలుసా? ఇజ్రాయెల్ టెక్నాలజీయే మన టెక్నాలజీ తీసుకొని వస్తుంటున్నాం. వితౌట్ ఇజ్రాయెల్ టెక్నాలజీ వీఆర్ నథింగ్. యూదులు, దేవుని జనాంగము, శాస్త్రవేత్తలు అనేక నోబెల్ ప్రైజ్ సంపాదించింది వాళ్ళకే. దేవుడు వాళ్ళ ఎగ్జాల్ట్ హెచ్చించాడు. ప్రియులరా, గమనించండి, దేవాలయం పడిపోయి కాలిపోయిందండి. రాయి మీద రాయి లేదు. ఇప్పుడు దేవాలయం ఉందా వాళ్ళకి? చెప్పండి. బళ్ళున్నాయా? మాట్లాడాక ఏమవుతుంది మీకు? నోరు తెరవండి. దేవాలయం ఉందా? ఏమన్నా ఇంత కోపం పోకండి, నాకు దైవ వయసులో బాధపడుతున్నాను. స్పీక్ విత్ యువర్ మౌత్, విత్ టంగ్. నోరు వాడండి. దేవాలయం ఉందా? బళ్ళున్నాయా? యాచకత్వం ఉందా?
ఎందుకని? ఒకటి ఏంటంటే, యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగినప్పుడు ఒకేసారి నిత్యమైన బలియాగంగా అర్పించుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. హల్లెలూయా. కానీ తిరిగి దేవాలయం కట్టబడబోతుందనేది మాత్రం బైబిల్ సత్యము. ఏమండి, దేవాలయం పడగొట్టి దాదాపు 2000 చిల్లర సంవత్సరాలు అయిపోయినాయి. దేవాలయం కట్టబడుతుందా? ఖచ్చితంగా, ముమ్మాటికి 1000% కట్టబడుతుంది. రుజువు ఏంటండి? ఎందుకంటారండి అని అంటే, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వినండి. యేసు ప్రభు వచ్చే సమయానికి యాంటీ క్రైస్ట్ ఒకడు వస్తాడు. అంత్యక్రీస్తు అనకూడదు వాడిని, ఏమనాలా? అనకూడదు. అంత్యక్రీస్తు అంటారు చాలామంది బోధకులు. దయచేసి బోధకులు ఏంటి ఉంటే అంత్యక్రీస్తు అనే మాట వాడదండి. యాంటీ అంటే అంతే కాదు, విరోధి. ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. చెప్పండి. అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో లేదు, మనం వాడకూడదు. క్రీస్తు విరోధి వస్తాడు. ఎవరి క్రీస్తు విరోధి అంటే, మేబీ కొన్ని దేశాల సమూహంగా కలిసి ఒక నియంత ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ప్రపంచ నియంత, ప్రపంచమునంతా కూడా ఒకటైపోతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ వన్ వరల్డ్, ఒక కరెన్సీ, ఒక చట్టము, ఒక మతము, ఒకే మతము. ఇవన్నీ నెరవేర్చబడంటే ప్రతి పౌరుడు ప్రపంచ పౌరుడుగా మారిపోబోతున్నాడు. రాసి పెట్టుకోండి, ప్రపంచ పౌరుడుగా మారబోతున్నారు అందరూ. వాట్ ఈస్ దట్? 666 నెంబర్. నువ్వు ఇండియా దేశ పౌరుడు అంటే నువ్వేం చూపించాలా? ఎక్కడ పోయినా కూడా ఏ కార్డు? ఆధార్ కార్డు. రేపు ప్రపంచ పౌరులు అయిపోతారు. ఒక నెంబర్ ఇస్తారు, 666 నెంబర్. క్రీస్తు విరోధి యొక్క నెంబర్ నువ్వు వేసుకుంటేనే జాబ్సు, వ్యాపారము, లావాదేవీలు అన్నీ జరుగుతాయి. లేదంటారా? నేను ప్రభు నమ్ముకున్నాను వద్దంటారా? కష్టమే, హింసలు పొందాలి. అది వేరే అంశం, ఎప్పుడు చెప్పుకుంటాం. కాబట్టి చెప్పిందంటే, ఇప్పుడు దేవాలయం లేదు, దేవాలయం కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంటాడు. ఒక అగ్రిమెంట్, 7 years అగ్రిమెంట్. ఇప్పటికి కొన్ని అగ్రిమెంట్ జరుగుతున్నాయి. 7 సంవత్సరాల ఒప్పందం జరగబోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అంటారు, ఇందాకన్నా కదా డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు? నువ్వే మాకు కోరిష్ణ. మీకు తెలుసా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ఎవరు తెలుసండి? ఆయన కూతురు పేరేంటయ్యా? అయ్యా ఇవాంకా. అల్లుడి పేరు చెప్తారా? ఉంది పేరేది. ఇవాంకా డొనాల్డ్ ట్రంప్ కూతురు యూదురాలుగా మారింది. యూదా మాత్రం చేయలేదామే. అల్లుడు ఒక యూదుడు. మీకు తెలుసో తెలీదో, అరబ్ దేశాలతో అనేక సార్లు దర్శించి తిరిగి శాంతి ఒప్పందాలు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అనేకమంది డౌట్ ఏంటంటే, ఈ డొనాల్డ్ ట్రంప్ అల్లుడే అవుతాడా? మనకు తెలియదండి. ట్రంపే అవుతాడా? తెలియదండి. మొత్తం మీద ఏం చెప్పేది అంటే, 3వ దేవాలయం కట్టబడబోతుంది. ఎన్నో దేవాలయం అది? మొదటి దేవాలయం ఎప్పుడు? మాకేం తెలుసు సార్ అంటారా? చెప్పండి అమ్మా. సొలొమోను దేవాలయం. రెండో దేవాలయం ఇదిగో కోరెషు పంపించాడే, జెరుబ్బాబెలు, యెహోషువ ప్రధాన యాజకుడు, ఎజ్రా, అప్పుడు కట్టారు. ఎన్నో దేవాలయము? ఇప్పుడు రెండో దేవాలయం ఉందా? ఇప్పుడు ఎన్నో దేవాలయం రావాలి? ఎప్పుడు వస్తుంది? నన్ను అడుగుతుంది, మీరు అంటారా? త్వరలో వస్తుంది, త్వరలో. అందుకని యూదులు ట్రైనింగ్ ఇచ్చేశారు, యాజకత్వం ఎలా చేయాలి. కాసేపు పక్కన డిస్టర్బ్ చేస్తాం. ఎవరు పంపించింది? అడిగి నిజంగా చూడండి, దేవుని ఆత్మతో అభిషేకం చెప్తుంటే అన్ని హర్డిల్స్. ఎవరిని ద్వేషించలేదు. డోంట్ క్రియేట్ హిండ్రెన్స్. ఆటకు కలిగించబాకండి. వాక్యం అంటే లేచిపోవడం, తూగుపోవడం, దేనికి బతుకులు మనకి వద్దండి. ప్లీజ్ అనుకోబాకండి. సీరియస్ చెప్తాను నేను, ఆత్మభారత చెప్తాను మీకు. ఒక విశ్వాస పునాది మీలో పడాలని దేవుడు కోరుతున్నాడు ఈరోజు మీలో.
ఏం చెప్తున్నాను? మూడో దేవాలయం కట్టడానికి అన్నీ ఏర్పాట్లు అయిపోయినాయి. అన్నీ యాజకత్వ ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఒక న్యూస్ కూడా వస్తుంది, దేవాలయ నిర్మాణం ముందు ఒక బలి అర్పిస్తుంది, అది కూడా అయిపోయింది అంటారు. అది ఎంత వస్తుందో తెలియదు, కానీ మొత్తం నేను చెప్పేదంటే త్వరలో మూడవ దేవాలయం నిర్మించబడుతుంది. ఎందుకు అన్నానంటే ఈ యాంటీ క్రైస్ట్ చూసారా, క్రీస్తు విరోధి వచ్చి 7 ఏళ్ళ ఒప్పందం చేశాను కదా మీతో. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చి నేనే మీకు మెస్సే కదా, మెస్సే అనుకోండి. ఆల్రెడీ ఏమన్నారు, నువ్వు మాకు సైరస్ అని చెప్పారు కదా, ఇప్పుడు అట్లాగంటారు యాంటీ క్రీస్తు, నేను మీకు మెస్సే లాంటి వాడిని కదా, నమ్ముతున్నారు కదా, అయితే మీరు నన్ను ఆరాధించండి అని దేవాలయం కూర్చుంటాడట, లేదా ప్రతిమ పెడతాడు, బొమ్మ పెడతాడు. అప్పుడు యూదులు కళ్ళు తీసుకుని, ఓరు నాయనో వీడు ప్రతిమ పూజ ఏమున్నాడు, వీడు దొంగోడీడు అని. నిజమే, యేసు ప్రభువు కూడా చెప్పాడు, నేను వచ్చాను మీరు నన్ను నమ్మలేదు, కానీ నా నామను మరి ఎక్కడ వచ్చును, వాడి యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి వచ్చును, మీరు నమ్ముతారు. జరగబోయేది అదండి. బైబిల్ వాక్యం అంటే ఆషామాష అనుకోబాకండి, అనుకోబాక వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోండి. కాబట్టి ముగింపుగా చెప్పే మాట ఏంటంటే, మూడవ దేవాలయం చెప్పండి, కట్టబడుతుందా కట్టబడదా? ముమ్మాటికి కట్టబడుతుంది. అంటే బల్ల గుద్ది చెప్పాలి. ఇంకో మాట చెప్పంటారా, ఈ చరిత్రలోనే రష్యాకు ఇజ్రాయెల్ కూడా యుద్ధం జరగబోతుంది. బైబిల్లో ఉంది, గోగు మాగోగు ఇవి ఉన్నాయి. రష్యా ఇజ్రాయెల్ వార్ జరుగుద్ది, రష్యా ఓడిపోద్ది. రాసుకోండి, న్యూస్ పేపర్లు రాసుకోండి. డిక్లేర్ చేస్తున్నా, ఎందుకంటే మై బైబిల్ డిక్లేర్స్ ఇట్, మై బైబిల్ డిక్లేర్స్ ఇట్. మా బైబిల్ ప్రకటించింది రష్యా ఓడిపోతుంది, కమ్యూనిస్ట్ కంట్రీ. కాబట్టి ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, సైరస్ యొక్క దినములలో 70 సంవత్సరాలు దాసత్వంలో బబులో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు కోరసి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి విడుదల కలిగింది. అందరూ చలో జెరూసలేం వెళ్ళిపోయారు. ఈరోజు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడు యేసు ప్రభు చెప్పాడే, రాయి మీద రాయి, అది క్రీస్తుకి 70 నెరవేరిన తరువాత మళ్ళీ ప్రభు అన్నాడు, అంజూరు చెట్టు చిగురిస్తుంది అన్నాడు. ఏమండి, ఒక మాట చెప్తే మీరు రాసుకోండి, గమనించండి, ఆలోచించండి. దాదాపు 2000 సంవత్సరాలు ఆ చిన్న దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రపంచంతో చెదిరిపోతే మళ్ళా దేశం వస్తుందా? అసాధ్యమేనా అది? ఇస్ ఇట్ పాసిబుల్? ఆ 2000 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఏ దేశంలో ఉండి వాళ్ళ సంస్కృతిని, వారి మతాచారాలు, వారి విశ్వాసాన్ని కాపాడుకోగలరా? అసాధ్యమే. కానీ సాధ్యమే. పాడబడు, సాధ్యమే సాధ్యమే. హల్లెలూయా. సమస్తమానికి 2000 సంవత్సరాల కాలము చెదిరిపోయిన ఇశ్రాయేలు అనేక దేశాలు తలదాచుకొని 1948లో మే నెలలో, ఏమండి 1948 మే 14th 14 ఓకే, మే 14 మొత్తం మే నెలలో బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది, వి డిక్లేర్ ద ఇండిపెండెన్స్ టు ఇజ్రాయెలైట్స్. చూసారా, పుట్టింది, అందరూ చెట్టు చిగురించిందండి. యేసు రాకడికి అదొక గుర్తు. ప్రపంచ దేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చి 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 మన ఇండియా నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు, ఇంకా రావాలి. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, ఎడారిలో పుష్పాలు పోస్తున్నాయి, కల్టివేషన్, సాగుబడి జరుగుతుంది. టెక్నాలజీ, టాప్ టెక్నాలజీ అంటే ఇజ్రాయెల్దే. ఐరన్ డోమ్ ఇంకెన్నెన్నో కనుక్కున్నారు. అటువంటి దేవుని వాగ్దానం ఉన్న ప్రజలు వారు. ఎందుకు ఇజ్రాయెల్ దేవుని ప్రజలుగా ఉన్నారంటే, టు ప్రూవ్ దట్ దేర్ ఈస్ లివింగ్ గాడ్, జీవంగల దేవుడు ఒకడు ఉన్నాడు. యావే ఈజ్ ద ట్రూ గాడ్, హోలీ గాడ్.
అని రుజువు చేయడానికి దేవుడు తన పని పెట్టుకున్నాడు. వాళ్ళు తప్పిపోయినా పడిపోయినా విడిచిపెట్టడంలే. ఎందుకంటే మీరు ఉండాలిరా ఈ భూమి మీద, మీరుంటే మీ ద్వారా నా నామాన్ని నేను హెచ్చించుకుంటానన్నాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చిగురించింది. నేను చెప్పే మాట ఏంటంటే, ఆనాడు సైరస్ కోరిష్ కాలంలో దేవాలయం నిర్మితమైనట్లుగానే ఈ కాలంలో నీ కళ్ళ ముందే వీలైతే బతికుంటే 4 రోజులు నీ కళ్ళ ముందే నువ్వు వింటావు. యెరూషలేములో దేవాలయము కట్టుతారు, కట్టిన దేవాలయం చూడబోతున్నారు. ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని కూడా అన్నాడు, నెతన్యాహు, వి బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. వీడియో చూడండి. ఎక్కడదండి సత్యాలు? బైబిల్ సత్య గ్రంథము. కాబట్టి చెప్పే మాట ఏంటంటే, ఈ దినాల్లో మీరు లేక మనము ప్రవచనాలు స్టడీ చేయాలి. ప్రవచనం ఎలా నెరవేరుతున్న కళ్ళను చూసి ఏం చేయాలా? తందని పాటలు పాడుకొని తిరుగుతూ ఉంటారా? బుద్ధి తెచ్చుకోవాలా, మెలకువ తెచ్చుకోవాలి. రక్షణ లేదా నీకు? రా, యేసు పాదాలు పట్టుకో. మెస్సియా ఆయనే, రక్షకుడు ఆయనే, దేవుడు ఆయనే, బలినే యేసు ప్రభు నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, రక్తంతో కడుగుని చిన్న ప్రార్థన చేసుకోలేవా? నీ ఆత్మతో నింపుని అడగలేవా? ఇప్పుడే క్షమిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. నో డౌట్ ఎట్ ఆల్. నా వద్దకు వచ్చి ఎంత మాత్రము త్రోసివేయనని యోహాను 6 ప్రభు చెప్తున్నాడు. రెండవదిగా రక్షించబడ్డావు. ఏది నీ కథ? రక్షించబడి ఏం చేస్తున్నావు? తమాషాలు ఆడుతున్నావా? చెలగాట మాట ఆడుకుంటున్నావా? లోకంతో గేమ్స్ ఆడుతున్నావా? నీవు యేసు రాబోతున్నాడు. హెచ్చరికలు ఉన్నాయి. మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, పరిశుద్ధంగా నిలబడండి, సువార్త ప్రకటించండి, కనిపెట్టండి. కాబట్టి ఈ దినాల్లో మనం మేలుకోవాలి. రక్షణ సమీపంగా ఉంది. మేలుకో, 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 మేలుకో. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ప్రపంచ వార్తలు చెప్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేదండి. ప్రళయాలు ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు, వరద ప్రమాదాలు, ఏమండి, భూకంపాలు, చెప్పలేం. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల్లో స్విట్జర్లాండ్ దేశంలో ఒక మంచి విలువ ఖరీదైనటువంటి పబ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆన్ ద స్పాట్ 47 మంది చనిపోయారు. డ్యాన్స్ వేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి. తెలీదు వాళ్ళకి. నేను అంటున్నాను, నువ్వు ఎప్పుడు గతిస్తావు నీకు తెలియదు. ఎప్పుడు లోకం నేను విడిచిపెడతావు తెలియదు. మెలకువగా ఉండండి, ప్రభుని కలిగి ఉండండి. పరిశుద్ధులమై ప్రభు యొక్క ప్రత్యక్ష కొరకై కనిపెట్టినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. పరిశుద్ధాత్ముని క్రియా నీలో నాలో, పరిశుద్ధాత్ముని క్రియా ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.